బిగ్ బాస్ హౌస్‌లో నార్మల్‌గా సోమవారం జరిగే నామినేషన్‌ల మీదనే అందరి ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే శనివారం నాటి ఎపిసోడ్, సోమవారం నాటి ఎపిసోడ్ చాలా స్పెషల్. కాకపోతే ఈసారి సోమవారం జరిగిన నామినేషన్‌లు ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత జరిగిన రచ్చ మరో ఎత్తు అన్నట్టుగా సాగింది బిగ్ బాస్ హౌస్‌లో. నిన్నటి ఎపిసోడ్‌లో సోనియా, యష్మి మధ్య గొడవ జరిగిందయ్యా! అసలు మామూలుగా లేదంటే నమ్మండి. యష్మి వేసిన ఒక్కో కౌంటర్‌కి సోనియాకి మాట పడిపోయింది. అయినా సరే చెప్పింది చెప్పి యష్మిని బ్యాట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించింది సోనియా. కానీ చివరికి నిఖిల్ కూడా యష్మికే సపోర్ట్ చేయడంతో సోనియా మామూలుగా హర్ట్ అవ్వలేదు. బిగ్ బాస్ సీజన్ 8 ది వరస్ట్ కంటెస్టెంట్ లిస్ట్లో సోనియాను ఇక కొట్టేవారు లేరనిపిస్తోంది. ఎందుకంటే రోజు రోజుకి సోనియా మాట్లాడే మాటలు, ఆడే ఆట ఆడియన్స్కి చిరాకు తెప్పిస్తున్నాయి. అయితే మొదటి 2 వారాలు సోనియా కంటే ఎక్కువ నెగిటివ్ అయిన యష్మి ఇప్పుడు దారిలో పడింది. నామినేషన్స్ లో సోనియాని యష్మి ఢీకొట్టిన తీరు ఆడియన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నామినేషన్లు జరిగిన గొడవ కంటే ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ వార్ అంతకు మించి అనేలాగా జరిగింది. నామినేషన్స్ టైంలో యష్మి గురించి సోనియా పేలిన మాటలు మరీ దిగజారుడుగా ఉన్నాయి. ముఖ్యంగా నువ్వు నిఖిల్ పృథ్వీలనే చూస్తుంటే నాగేం నీకెందుకు కనబడుతుంది అంటూ సోనియా అంది. దీనికి నామినేషన్స్ తర్వాత కూడా యష్మి గట్టిగానే తగులుకుంది. సోనియా ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నిఖిల్, పృథ్వీ మీ ఇద్దరికి ఏ ఇంటెన్షన్లోనూ నేను అలా చూడలేదు. తను చెప్పింది కరెక్ట్ అయితే మీరు నిజంగా మాట్లాడాలి. అంత ఈజీగా మాటలు వదలాలంటే నేను 100 మాట్లాడతా. కానీ నేనంత చీప్గా దిగజారను. నేను చెప్తాను, మదర్ సిస్టర్ అని చేసేదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతా. అది కరెక్ట్ కాదు అంటూ నిఖిల్, పృథ్వీలతో యష్మి అంది. ఇంతలో సోనియా అక్కడికి వచ్చి మరోసారి యష్మితో గొడవ పడింది. పృథ్వీ నిన్ను ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడని అంత క్లియర్గా చెబుతుంటే ఎంత అబ్జర్వ్ చేశావో అదే నేను చెప్పా అంటూ సోనియా అంది. ఎక్స్క్యూజ్ మీ, నేను గేమ్ పరంగా చెప్పాను, నీలా ఆలోచించలేదు. నువ్వు మాత్రం దానికి ఒక రిలేషన్ తగిలించి నేను సిస్టర్ మదర్ అని చెప్పి చేయి పట్టుకొని మాట్లాడితే మేము తప్పుగా మాట్లాడకూడదా? అంటే ఎవరు హౌస్లో తప్పుగా ఆలోచిస్తున్నారో నువ్వు గుర్తుపెట్టుకో. అయితే నువ్వు వాళ్ళకి సిస్టర్ కాదు, మదర్ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకుంటున్నావని నాకు అనిపిస్తోంది. ఈరోజు ఇది క్లియర్ అయింది, థ్యాంక్ యూ అంటూ యష్మి ఇచ్చి పడేసింది. ఇక ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ గొడవ కంటిన్యూ అయింది. అందరి పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. నేను వాళ్ళని తోసేసి వెనకాల నిల్చోవట్లేదు. నేను గేమ్ ఆడుతున్నా. వాళ్ళ మీద పెట్టే ఇంట్రెస్ట్ ముందు నువ్వు గేమ్ మీద పెట్టు. నాన్ సెన్స్. ఇష్టం వచ్చినట్లు ప్లేట్లు తిప్పుతాది, ఎప్పుడూ ఒప్పుకోదు మిస్టేక్ చేశానని అంటూ యష్మి ఫైర్ అయింది. దీనికి ఆన్సర్ చేయకుండా మళ్ళీ పృథ్వీ గురించి మాట్లాడింది సోనియా. పృథ్వీ నిన్ను ఒకసారి పట్టుకోగానే ఇలా పట్టుకున్నాడు, అలా పట్టుకున్నాడని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నా గేమ్ నీకెందుకు కనబడలేదు, నీ ఫోకస్ అంతా వాళ్ళపైనే ఉంది కదా అంటూ రెచ్చగొట్టింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను గేమ్ ఆడుతున్నానా, ఎవరిని చూస్తున్నానో నువ్వు నెక్స్ట్ నామినేషన్కి చూడు. పెద్ద లాయర్ లాగా మాట్లాడుతుంది వచ్చి అన్నీ. తను చేస్తే నామినేషన్, వేరే వాళ్ళు చేస్తే కాదు, యూజ్లెస్ అంటూ యష్మి అంది. ఇక సోనియా అక్కడి నుండి వెళ్ళిపోయాక నిఖిల్ సహా అక్కడున్న వాళ్లతో తన బాధ చెప్పుకుంది యష్మి. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడో నోరు జారి ఏమనేస్తుందోనని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అంటే ఇన్నాళ్ళు నీతో మాట్లాడుతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుందో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పుకొచ్చింది. ఇంట్లో వాళ్ళ గురించి అంతా నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది. అదే ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారోని ఆలోచించట్లేదు. ఇది నేర్చుకొని వచ్చింది లోపలికి అంటూ యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో నిఖిల్ దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ఇక అర్ధరాత్రి 12 దాటాక సోనియా, నిఖిల్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. సోనియా చేతిలో చెయ్యి వేసి సారీరా అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి సోనియా బరస్ట్ అయింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడినాం అన్నది పాయింట్ కాదు, ఏం విన్నాము, ఏం అర్థం చేసుకున్నాం అన్నది కదా అంటూ సోనియా అంది. దీనికి నేను చేసిన దాంట్లో కొంచెం గిల్ట్ కూడా ఉంది. కానీ నేను నిన్ను బ్లేమ్ అయితే చేయలేదమ్మా. నేను పృథ్వీ దగ్గర మాట్లాడింది అయితే ఒప్పుకుంటా. ఒకవేళ తను చెప్పింది నిజమే అయితే పోర్ట్రే అయ్యేది రాంగ్ కదా అని చెప్పా. అదే అయితే ఒప్పుకుంటా, ఐఎమ్ సారీ అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి సోనియా గట్టిగానే డైలాగులు కొట్టింది. ఆమె నన్ను ఫేక్ బతుకుతున్నావు అన్నది, వాళ్ళని ముందు పెట్టి ఆడుతున్నావు అన్నది, వాళ్ళని యూజ్ చేసుకుంటున్నావు అన్నది. ఇవన్నీ అన్నప్పుడు నీకు ఆమె వర్షం అర్థం కాలేదు. నువ్వు వినను కూడా వినలేదు కనీసం. కానీ ఆమె ఎక్కడో అనవసరమైన పాయింట్ చెప్పి మాట్లాడితే ఆమె వర్షం నీకు కరెక్ట్ అనిపించింది. అదే వర్షం నువ్వు పృథ్వీగడతో చెప్పి మనల్ని ఈమె ఎట్లా పోర్ట్రే చేస్తుందిరా అని చెప్పి మాట్లాడినావు. నేను ఇప్పుడు నిన్ను ఏమనట్లేదు, నీ వరకు నువ్వు కరెక్ట్. నువ్వు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తా, నాకు అది ప్రాబ్లం లేదు. కానీ టుడే యూ బ్రోక్ మై హార్ట్, దట్స్ ఇట్. ఇది పర్సనల్, ఇది నాలోనే దాచుకుంటా, ఇది నాకు ఓ పాఠం అంటూ ఎమోషనల్ అయ్యింది సోనియా. ఇంతలో అక్కడికి పృథ్వీ కూడా వచ్చాడు. దీంతో చిన్నోడు పెద్దోడితో కాసేపు క్లాస్ పీకింది సోనియా. నేను ఇక్కడ ఉంది నేనేంటో చూపించడానికే, నాకు ఎలాంటి గేమ్ ప్లాన్ లేదు. నేను నాలాగే ఉంటా. నాకు బిగ్ బాస్ అంటే గేమ్ షో కాదు, లైఫ్ లెసన్. లైఫ్లో ఎన్ని ఫేస్ చేసామో అన్నీ కనబడతాయి.
30 ఏళ్ళు మనం బతికిన బతుకు ఇక్కడ కనబడుతుంది. దాన్ని ఎలా ఫేస్ చేస్తామో అదే మన తర్వాతి జీవితం అని నమ్మిన. నా ఫ్యామిలీకి ఇది ఎలా పోర్ట్రే అవుతుంది అని నేను ఆలోచించలేదు అంటూ ఏకపాత్రాభినయం చేసింది సోనియా. కానీ ఏది అయితే అది అయ్యింది అని యష్మి వేసిన డైలాగులకి సోనియా కోటకి మాత్రం గట్టిగానే బీటలు వాచాయి. ముఖ్యంగా నిఖిల్ సోనియా మధ్య మాత్రం కాస్త డిస్టెన్స్ పెరిగింది. ఏది ఏమైనప్పటికీ నిఖిల్ సోనియాని మాత్రం వదలట్లేదు. తన గేమ్ పైన సోనియా ఎఫెక్టివ్ ఎంత పడుతున్నా కూడా సోనియాని వదలకుండా తనతోనే ఆడడంలో అసలు అర్థమేంటో అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా ఫ్రెండ్స్? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.